వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో 4 ముద్దాయిల అరెస్ట్. 21 కేసుల్లోని సుమారు కోటికి పైగా సొత్తు స్వాధీనం. వరంగల్ నగరంలోని పలు బాణసంచా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. గురుకుల విద్యార్థులతో కూలీ పనులు చేస్తున్న ఉపాధ్యాయులు. సీఎం సహాయ నిధికి 11 కోట్ల విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు. తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు. 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కర్నూలు నగరంలో అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక స్వామి విగ్రహం. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడాన్ని ఖండిస్తున్నాము. మాజీ మంత్రి హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులైన పేదలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంతో పాటు పాలకుర్తి రైతు వేదికలో పాలకుర్తి, కొడగండ్ల, దేవరుప్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, గత పాలకులు అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందకుండానే అనేక ఇబ్బందులకు గురి చేశారని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధరావత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా వచ్చి మీ బాధ ఏదైనా చెప్పుకోవచ్చు. చూసి అర్హత ఎవరికి ఉందన్నది చూసి ఏవైనా సీఎంఆర్ఎఫ్ చెక్కులైనా, కళ్యాణ లక్ష్మి చెక్కులైనా ఇవ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కనుక మీరు చూసినట్టయితే పార్టీ మారితే ఇస్తాము, లేకపోతే ఇంకేదో అని ఇంట్లో పెట్టుకొని ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా ఏవి ఆపకుండా ఎప్పటికప్పుడు ఉంచుకోవద్దన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాము. మరి ఇట్లా మేము ఇస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ మీరెవ్వరు కూడా వీటికి ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అర్హత ఉంది, మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు వస్తున్నాయి. దానికి ఎవరి చేయి కూడా మీరు తడపాల్సిన అవసరం లేదు. నేను చెప్పినంత మాత్రాన కాదు, మీరు దాన్ని పాటించాలి కూడా. ఎవరైనా ఏదైనా అట్లా అడిగితే నేరుగా వచ్చి నాకు చెప్పాలి. మా లీడర్స్ అందరూ కూడా ఆ భావనతోటే, ఆలోచనతోటే ఉంటారు. ఎదుటి వాళ్ళకి సహాయం అందితే దాన్ని చూసి అందులో మేము ఆనందం ఎత్తుక్కుంటాం. మరి మీరు అందరూ కూడా సహకరించి ఏదైనా ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాం. కొన్ని చెక్కులేమో నేను ఇస్తాను, మిగతా చెక్కులు కూడా అన్నీ ఇస్తారు వెంటనే. అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే కూర్చొని పిలిచిన వాళ్ళు ఒక్కరు వచ్చి తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. పథకాలన్నీ కూడా ఇప్పటికే ఎన్నో అప్పులున్నా ఏదున్నా కానీ ప్రభుత్వం అవన్నీ చూడకుండా ఒక్కొక్కటి అన్నీ కూడా అమలుపరుచుకుంటూ రావడం జరుగుతుంది. వేరేవన్నీ కూడా అదే విధంగా అవుతుంది. థ్యాంక్ యూ. విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గుర్రాల సాయి ఎస్కాట్ పోలీసులపై దౌర్జన్యం. 8 వరకు కేసులలో సాయి నిందితుడు. సంఘటనపై జైళ్ల శాఖ అధికారుల సీరియస్.
చెప్తాను, వద్దులో చెప్తాను, వద్దులో చెప్తాను. వద్దులు చెయ్యొద్దులు చెయ్యొద్దులు వద్దుందరో వదులుతా వదలమరా, వదులుతా వదలమా, రా దేని చేస్తా వీడియో, దేని చేస్తా వీడియో. ఇలా 20,000 దగ్గర నువ్వు ఇస్తావా? ఇలా 20,000 దగ్గర నువ్వు ఇస్తావా? 20,000 దగ్గర నువ్వు ఇస్తావా? ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి 20,000 దగ్గర బిర్యానీ తినిపించడం ఇస్తావా? 20,000 దగ్గర బిర్యానీ తినడానికి చేస్తే ఇస్తావా? చెప్పు, ఇస్తావా? చెయ్యొద్దు చెయ్యొద్దు చేతులు నాకు పంపితే బాగుండదు. నాకు ఆళ్ళు పని చేస్తే మీరు అందరూ తిరిగిపోతాను. చెయ్యొద్దు కొవ్వు పని చేసుకున్నా బుద్ధిగా పడిపోతారు. పక్క చెప్పింది వెనట్లేదు ఎన్నో జరిగితే అది మీరు ఎక్కడ చూస్తున్నారు, ఎక్కడ పడిపోద్ది నాకు మన ఇంట్లో అంటే పడిపోద్ది. 6 సంవత్సరాలు ఇంట్లో వచ్చి పడుతున్నాము. ఖమ్మం నుండి గొల్లచెల్ల ఎరువుల లోడ్తో వెళ్తున్న లారీ ఇంజన్ నుంచి మంటలు ఒక్కసారిగా రావడంతో లారీని ఆపిన డ్రైవర్ మంటలను అదుపు చేసేందుకు స్థానికుల ప్రయత్నం సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు ఈ సంఘటనలో కొంతమేర దగ్ధమైన లారీ షేక్ రసీదా బేగం భర్త షేక్ మీరా సాబ్ వారు వృత్తి భిక్షటన చేసేవారు. వారు కాజ్పేట హన్మకొండలో నివాసం ఉండేవారు. వారికి భర్త వికలాంగుడు, తనకి 2 చిన్నపిల్లలు ఉండేవారు. అందువల్ల మండి బజార్లోని మసీద్ దగ్గర అడుకుంటూ తమ కుటుంబాన్ని పోషించేది. అడుక్కోవడం వల్ల వచ్చే డబ్బులు తమ కుటుంబాలు సరిపోకపోవడంతో వరకల్ మండి బజార్ ఏరియా దగ్గరలోని మద్రాసి మసీద్ దగ్గర నిలబడి ఉండగా అంతలో పెట్రోలింగ్ పోలీస్ వారు రాగా వారిని చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించగా నిందితురాల్ని పోలీసులు పట్టుకున్నారని ఇంతే గంజార్ సీఏ మచ్చ శివకుమార్ తెలిపారు. నిందితురాల దగ్గర సుమారు 250 గ్రాముల గంజాయి ఉందని, దాని విలువ 6,250 రూపాయలు మరియు తన వద్ద గంజాయి అమ్మిన డబ్బులు 3,050 రూపాయలను పోలీసు వారు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా సీఏ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్మినా, అక్రమ రవాణా చేసిన, దగ్గర ఉంచుకున్న మరియు గంజాయి తాగిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎవరు ఇచ్చిన మొన్న నిన్నేమో బలాసోడు ఇచ్చిన ఫేస్కు మా కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని ఎర్రబురుజ్లోని స్వర్గీయ గోపాల్ కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, రాజశేఖర్, వెంకట, కృష్ణవేణి, రేణుకలు కలిసి ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి, వినాయక స్వామి పూజల కార్యక్రమంలో అలరిస్తున్నారు. పూజా కార్యక్రమంలో ఎస్వీఎస్ థియేటర్ అనంత సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. ఎవరు నన్ను పిలవలేదు. ఇవాటి నుండి నువ్వు నా పుత్రునివి. నీ పిలుపుతో నాలో ఉన్న మాతృత్వం పొంగిపోయింది. ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, అనుగ్రహ, కటాక్ష సిద్ధ్యర్థం మమ వీధి. సంవత్సరాలుగా గోపాల్ పిల్లలు ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మంచి
కార్యక్రమం చేపడుతున్న గోపాల్ పిల్లలకి అందరూ సపోర్ట్ చేయాలా, ఎర్రబుర్జు తరఫున అందరూ సపోర్ట్ చేయాలా. అదే కాకుండా ఇక్కడ మట్టి వినాయకుని పెట్టి పర్యావరణం కూడా కాపాడుతున్నారు. సో ఈ విధంగానే అందరూ మట్టి వినాయకుని పెట్టి ప్రోత్సహించాలా. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎల్లపు సాయి కుమార్ సన్నఫ్ కనకరాజు వృత్తి పెయింటర్, విజయరామారావుపేట అనకాపల్లి విశాఖపట్నం అనే వ్యక్తి త్రాగుడుకు జల్సాలకు అలవాటు పడి ఈ క్రమంలో సుబేదారి ఏరియా బాలసముద్రంలోని వృద్ధులకు కేర్ టేకర్గా పని కుదుర్చుకొని సెప్టెంబర్ 7, 2024 రోజున అట్టి వృద్ధులు నిద్రలో ఉండగా ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, ఒక స్మార్ట్ ఫోన్, ఒక కీప్యాడ్ ఫోన్, ఒక కార్ తాళం మరియు ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంలను దొంగలించి వరంగల్ రైల్వే స్టేషన్ వెళ్లాడు. ఇటీ విషయంపై సుబేదారి ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న క్రమంలో సుబేదారి పోలీసు వారు 10వ తారీఖు సెప్టెంబర్ 2024 రోజున అదాలత్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వాటి దొంగను పట్టుకున్నారు. అనంతరం విచారణ జరపగా అతనిపై గతంలో కూడా విశాఖపట్నం జిల్లా చీడకాడ పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. వారి ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును దొంగతనం చేసి పారిపోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్లో చేయుచుండగా శ్రీకాంత్ ఎస్ఐ గారు మరియు నేను వారిని పట్టుకోవడం జరిగింది. ఎల్లపు సాయి కుమార్ సన్నాఫ్ కనకరాజు అనకాపల్లి, ఇది అనకాపల్లి విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఉండి దొంగతనం చేయడం జరిగింది. అందులో భాగంగా అతని వద్ద నుంచి సుమారు 6 తులాల బంగారం మరియు 2 ఫోన్లు కూడా ఏటీఎం కార్డు కూడా సీజ్ చేయడం జరిగింది. పాత కేసులో ఉన్నటువంటి ఇతనిపై అనకాపల్లిలో పాత చరిత్ర కూడా ఉంది. అక్కడ కూడా 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వీరన్నింటినీ కూడా నమోదు చేసి ఇళ్ళకి రిమాండ్కు పంపడం జరుగుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డిలు అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరుల యాదిలో శౌర్యయాత్ర సభకు చేరుకుని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాటికను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అధ్యక్షతన వహించగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో రాచరిక భూస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగిందని, ప్రజలు ప్రజా సంఘాలు పత్రికా స్వేచ్ఛను పద్ధతిలో ఉండలేదని, పరిస్థితి నెలకొందని, ప్రజా సమస్యలు చెబితే పట్టించుకోనే నాథుడే లేదని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కొరకు పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పనులు, ఐలమ్మ భవనం నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఎల్లడో ఇంకెల్లడో విముక్తి రాక్షస రాజ్యములో, ఇంకెల్లడో విముక్తి ఎన్నడో, విముక్తి ఎన్నడో, విముక్తి పట్లు ఈ ధరలు తాగిరిదారు ఈ నరరూప రాక్షసులు ఈ నైజాం ఈ దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజలు ఉత్సాహంతో సంఘములో చేరారు. ఆ సంఘం పల్లె పల్లెన విస్తరించింది. పల్లె పల్లెన ఆ సంఘం పుట్టెను. తొలగిస్తామని చెప్పినాం. అదే విధంగా ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండి అందరూ ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా భావిస్తున్నారు. అవునా?
అంతేనా? ఏ అబ్బాయినా ఏ తాత అయినా లేకపోతే ఏ పెద్దమ్మ పెద్దనాన్న అయినా ఎవరైనా అక్క అన్న అందరూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏదంటే అది మంచిగా ఫ్రీగా అడుగుతున్నారు. ఎటువంటి మొహమాటం ఎటువంటి భయం లేకుండా మంచిగా అడుగుతున్నారు. అంతటి స్వాతంత్రం ఒకప్పుడు లేకుండే. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాప్రభుత్వము, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికి ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఇట్లాంటి చాకల ఐలమ్మ గారి స్ఫూర్తి ఎప్పటికీ ఇక్కడ ఉండాలని, అదే స్ఫూర్తితోటి ఇంకెందరో ముందుకొచ్చి ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇందాక పాలకుర్తి అని చెన్నూరు రిజర్వాయర్ అడిగిండ్రు. నేను ఫస్ట్ గెలవక ముందు నేను చేసి తీరుతా. ఈ 5 ఏళ్ల పీరియడ్లో తప్పకుండా కూడా పూర్తి అవుతుంది. మనం మీరు చూసినట్టయితే అసెంబ్లీలో కూడా అన్నిటికన్నా ముఖ్యంగా దాని గురించే మాట్లాడినా. మరి అదే అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి సీఎం గారికి కూడా పర్సనల్గా వెళ్ళి ఇది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్న ఇది ఎట్లనైనా చెయ్యాలి, ఎందుకంటే దీని ద్వారా ప్యాకేజ్ 6 మనది దేవాదులలో ఫేజ్ 3 కింద మనది ప్యాకేజ్ 6. దాంట్లో మన నియోజకవర్గానికి మొత్తం ఆ ప్యాకేజ్ 6 కింద 78,000 ఎకరాలు ఉంటే అందులో మన నియోజకవర్గంలో 45,000 ఎకరాల పైన ఉంది ఆయకట్టు. మరి ఇది చాలా ముఖ్యమైనది, తప్పకుండా చేయాలని అడగడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. మళ్ళీ మొన్న ఇక్కడ ములుగులో జరిగిన మీటింగ్లో కూడా మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్తే ఇది ఖచ్చితంగా చేస్తామని అన్నారు. అది మళ్ళీ నిన్న కూడా మేము సెక్రటరియట్కి వెళ్ళాం, అక్కడ కూడా దీన్ని ఫాలో అప్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది ఖచ్చితంగా 5 ఏళ్లలో పూర్తయి తీరుతుంది. గత 10 సంవత్సరాలలో ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది, కానీ ఇప్పుడు మనకు ఖచ్చితంగా అవుతుందని మళ్ళీ మీ అందరికీ మాటిస్తున్నా. మరి ఇక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమాన్ వద్ద ఏర్పాటు చేసిన బాలగణపయ్య మండపం వద్ద అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకతల్లో మొదటి తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో 2100 కిలోల లడ్డులు బెల్లంతో చేస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చక్కెర నెయ్యి పానకంతో బూందీ లడ్డును 2100 కిలోలుగా తయారు చేయడం ఇక్కడే విశిష్టత. ఇంకా రెండో ప్రత్యేకత వస్తే లడ్డు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్, బాలాపూర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో లడ్డు వేలం పాట పై సత్వర ఆసక్తి ఉంటుంది. కానీ ఇక్కడ 9 రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డును ఎలాంటి వేలం పాట లేకుండా క్యూఆర్ స్కాన్ కోడ్తో ఇంటి వద్దకే గణపయ్య లడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేశారు మండప నిర్వాహకులు. దాదాపుగా 42,000 కుటుంబాలకు 50 గ్రాముల క్వాలిటీతో ఇంటింటికి పంపించే విధంగా ఏర్పాటు చేశామంటున్నారు నిర్వాహకులు. అయితే ఈ లడ్డుకి తయారీకి 900 కిలోల చక్కెర, 350 కిలోల నెయ్యి, నూనె, 400 కేజీల శనగపప్పు, 200 కిలోల డ్రై ఫ్రూట్స్లతో 3 రోజుల పాటు 18 మంది కష్టపడి బొజ్జ గణపయ్యకు లడ్డుని తయారు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. పూజా సకల సంభావనాన్ని సంప్రోక్ష్యాది ఇవాళ ఈ చెప్తున్నాము. రేపు పొద్దున సాయంత్రం పళ్ళతో ఏదైనా 2-3 రకాల పాటు ఏదైనా విశేషంగా తెస్తే 2 డజన్లు 3 డజన్లు తెస్తే నామాలతో హస్తే పుష్పాక్షదాని గృహేద్వా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు
सर्वदा समं गणनाथस्य व्रतं संवत्सरं शुभं भक्ताभीष्ट स्पदं आवाहयामि आसनार्थे पुष्पाक्षदानि इदं वप्पाद्यं समर्पयामि महागणपतये नमः हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि महागणपतये नमः मुखे शुद्धाचमनं समर्पयामि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मा नित्यं यतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् वर्षे वर्षे प्रयुक्त श्री भगवद्विनायकस्वामिने नमः रूपमाग्रापयामि मध्यरायोजितं प्रियं गृहाणं मङ्गलदीपं त्रैलोक्यन्तिविलापः भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने साक्षात् स्थापितं प्रत्यक्षदीपं दर्शयामि रूपदीपान्ते शुद्ध आगमनं समर्पयामि अथ नैवेद्यम् యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరం. వారిని నమ్ముకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నావు. ఓటే దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడే మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరు ఉంది. నీ అక్రమణాలు, నీ అవినీతిని, నీ డొల్లతనాన్ని, నీవు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతున్నాయని అక్కాసు వెలుగుగాకుతున్నావు. బిడ్డ, నిన్ను గద్దెదించడానికి ఈ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్లు ఒకటైతానై నీ బండారాన్ని బయట పెడతాయి, జాగ్రత్త అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయటపెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ, నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఒకటైతే నీ బండారాన్ని బయట పెట్టరు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్ళే చేస్తాయి. యువతీ యువకులు ఆటలు ఆడటం వల్ల జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో హ్యాండ్ బాటిల్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ. ఆయన మాట్లాడుతూ జీవితాలు ఊహించిన విధంగా ఉండవని, కష్ట నష్టాలు, సుఖదుఖాలతో ఉంటుందని అన్నారు. అందరిలో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పేది క్రీడలేనే అని అన్నారు. ఆధ్వర్యంలో కాబట్టి ఇది గమనించాలి. క్రీడాకారులందరూ చాలా చక్కటి బహుమతులను కూడా అందుకుంటారు. మరి కొద్దిసేపట్లో మనసున్నారు రెఫరీ బోర్డు చైర్మన్ గా మన శ్రీనివాస్ గారు, రాఘవేంద్ర గారు వీళ్ళందరూ ఉన్నారు. వారి సమక్షంలో క్రీడా దుస్తులు, అలాగే శాలువా, అలాగే సుగంధపు ద్రవ్యాలతో ఉన్నటువంటి దండ, అలాగే అయినటువంటి మన దాసరి సుధీరన్న గారికి స్వాగతం, సుస్వాగతం. దేశ పటంలోకి ఎక్కుతుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడి నుంచి క్రీడాకారులు తయారవుతారు. భవిష్యత్తు చిన్నపిల్లలది మనకన్నా ఎక్కువ. అంటే డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. అంటే వాళ్ళ యొక్క నాకు ఇక్కడికి వచ్చిండే గ్రౌండ్లో ఏదో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే చిన్నారులు మొత్తం గ్రౌండ్ నిండిపోయింది. అసలు ఇది కర్నూలా లేకపోతే ఒలింపిక్ స్టేడియమా అనిపిస్తూ ఉంది. ఇంత డెవలప్మెంట్ కర్నూలులో, ఇంత క్రీడలు జరగడము, ఇన్ని రకాల నిజంగా అన్ని కూడా ఒక కోఆర్డినేషన్తో జరగడము చాలా సంతోషించాల్సిన విషయము. ఇంత క్రీడలు ఈ ఊర్లో జరుగుతున్నాయంటే మెయిన్ కారణం మన రామాంజనేయులు గారే. అందులో అది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చాలా మంది వాళ్ళు కండక్ట్ చేస్తుండొచ్చు, బట్
బ్రహ్మాండంగా చేయగలిగింది రామాంజనేయులు గారే. ఈరోజు ఇక్కడ హ్యాండ్బాల్ పోటీలు, ఈ అంతర్ జిల్లా పోటీలకు వివిధ వ్యాయామోపాధ్యాయులు వాళ్ళ పిల్లలను ఈరోజు పిలుచుకొచ్చారు. మన ఎంత మంచి వాతావరణం ఉందంటే అట్లా ఎక్కువ వేడి లేదు, మరి ఎక్కువ చలి కూడా లేకుండా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్లైమేట్ ఉండడము, పిల్లలు దాంట్లో పాల్గొనడానికి రావడము ఇది ఎంతో అభినందించాల్సిన విషయము. ఈ మధ్యన జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఎందుకంటే మనం ఊహించినట్టే జీవితం ఉండదు. కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, రాత్రి పగలు ఎట్లుంటాయో అలా జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆత్మస్థైర్యాన్ని డెఫినెట్గా నెలకొల్పేవి క్రీడలు. అందులో ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పిల్లలు ఉత్సాహంతో దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళు మెడల్స్ సాధించడమే కాక గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటూ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళే రేపు దేశ ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి మనసులో మరియు స్పోర్ట్స్ స్పాన్సర్ శ్రీధర్ రెడ్డి గారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.